కిమ్స్ సన్షైన్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ విమలాకర్ రెడ్డి గారి సారథ్యంలో మనకు తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. క్యాంపుకు ఇక్కడ ఉన్న హైదరాబాద్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ వింగ్ నుంచి మరియు నార్కోటిక్స్ డ్రగ్స్ బ్యూరో నుంచి ఎగ్జిక్యూటివ్ మినిస్ట్రియల్ స్టాఫ్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ వాళ్ళందరూ వచ్చేసి మెడికల్ ఒక 300 మంది వరకు వాళ్ళు మెడికల్ చెకప్ చేసుకోవడం జరిగింది. 380 పర్సన్స్ కి మనం రిజిస్ట్రేషన్స్ అండ్ వైటల్స్ కలెక్ట్ చేసాము. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా బాగా సహకరించారు. టెస్టులు ఎక్కడైనా చిన్నగా చేస్తారు, అంటే చిన్న టెస్టులు చేసి వదిలేస్తారు. ఇది చాలా పెద్ద క్యాంపు, పెద్ద టెస్టులు పెట్టారు. కడుపులో వచ్చే క్యాన్సర్ ఇలాంటి వాటికి ముందు జాగ్రత్త చర్యగా ముందే టెస్ట్ చేయించుకుంటే దాని ప్రివెంటివ్ మెజర్లో మనం మెడిసిన్ తీసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అందరికీ హెల్త్ ముఖ్యం, హెల్త్ బాగుంటేనే అన్ని బాగుంటాయి. కాబట్టి హెల్త్ కూడా పట్టించుకోకుండా ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరు హడావిడి పనిలోనే ఉంటారు. ఈ రోజు టెస్ట్ ఏదైతే చేయించుకున్నామో అది అంతా మనకు ఫ్రీగానే జరిగింది. ఇప్పుడు మేము ఉండే వర్క్ ప్లేస్ కి అందరూ డాక్టర్స్ అందరూ స్పెషలిస్ట్ అందరూ వచ్చి ఇక్కడ చెక్ చేసి ఎవరికి ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇంక్లూడింగ్ నార్మల్ డైలీ రొటీన్ లైక్ షుగర్, బీపీ, అట్ ద సేమ్ టైమ్ క్రానిక్ డిసీజెస్, క్యాన్సర్ ఇలాంటి వాటికి కూడా వీళ్ళు చెక్ చేయడం జరిగింది. ఈ ఫుడ్ వల్ల, అడల్టరేటెడ్ ఫుడ్ వల్ల గ్యాస్ట్రోఎంటరాలజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు ముందే వాటిని గ్రహించి తగు చర్యలు తీసుకొని ఆ ప్రాబ్లమ్స్ తగ్గించుకొని హెల్తీగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. కమాండ్ కంట్రోల్ డిఎస్పీ నర్సింగ్రావు మాట్లాడుతున్నాను. మా దగ్గరికి ఈ సన్షైన్ అండ్ కిమ్స్ హాస్పిటల్ టాప్ ఆఫీషియల్స్ అందరూ మాకు వచ్చి హెల్త్ క్యాంప్ ఒకటి కండక్ట్ చేస్తున్నారు. మా దగ్గర ఉండే మొత్తం అందరూ స్టాఫ్, ప్రతి ఒక్క ఆఫీసర్ కింద ర్యాంక్ నుంచి హైయెస్ట్ లెవెల్ వరకు ప్రతి ఒక్క ఆఫీసర్ కూడా దీంట్లో ఇక్కడ టెస్ట్ చేయించుకోవడానికి అందరూ చాలా ఉత్సుకతో చూపించి అందరూ టెస్టులు చేయించుకుంటున్నారు. అంటే ఒక ఇయర్కి ఒకసారన్నా లేకపోతే కనీసం 2 ఇయర్స్కి ఒకసారన్నా హెల్త్ చెకప్ చేయించుకుంటే మెడికల్ స్టేటస్ ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంటుంది అనమాట. అవి తెలిసినప్పుడు దాన్ని బట్టి స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటి ఏమైనా తెలిస్తే కూడా దానికి తగ్గ ట్రీట్మెంట్ ఉంటుంది. మెయిల్కి రావడము, మొబైల్కి రావడము, PDF అండ్ రిపోర్ట్స్ రావడము, ఆన్లైన్ సిస్టమ్ కూడా బాగా చేశారు. అంటే ఒక హెల్త్ ప్రొఫైల్ని క్రియేట్ చేసినట్టుగా ఉందన్నమాట. క్యాంప్ ఏర్పాటు చేసిన ఈ కిమ్స్ అండ్ సన్షైన్ హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్స్ కి అందరికి కూడా తెలంగాణ కమాండ్ కంట్రోల్ ఆఫీస్ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ కుంజల. అంతరిక్షమే దాటి శూన్యంలో కనిపించే ఓ గమ్యం, లోకమున్నను లేకపోయినను నా పైన భయమే దాటి బదులే చెప్పే నీ సమయం. చరిత్రలన్నీ తిరగరాయి, స్థితిగతుల్ని మార్చివేయి, విశ్వసించు విశ్వముందిరా. నిష్కరించలేన నేడు నిర్ణయించుకోరా, న్యాయమేదో నిర్వచించరా. పడిపోయిను లేవలేక లేచినప్పుడే విజయిత ఓటమేక గెలుపు మార్గం. వెన్ను చూపబోక ముందు ముళ్ళ బాటలున్నా ప్రాణమంత పిడికిలవ్వగా సాగిపోవో తీరా, భవితే మన తీరా. ధర్మం నిలుపరా, ధర్మం నిలుపరా. ఆగేది లేదు ఎదురే ఏమున్నా సిద్ధంగా, ఓ సిద్ధంగా. చుక్కల్లో చేరిన స్నేహితులా ఇది నీ కోసం. మా యొక్క సీనియర్ ఆఫీసర్స్ ఈరోజు ఈ యొక్క క్యాంప్ కండక్ట్ చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే అందరికీ కూడా ఒక ఆపర్చునిటీ దొరికింది వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ ఎలా ఉందో అని చెక్ చేయించుకోవడానికి. ఏమైనా సీరియస్ ఎలిమెంట్స్ కూడా ఉంటే వీళ్ళు ఇక్కడ సజెస్ట్ చేసి వాటికి ఫర్దర్ ట్రీట్మెంట్ కోసం కూడా సజెస్ట్ చేస్తున్నారు. సో థ్యాంక్ ఆల్ ద ఆఫీసర్స్ who have taken initiative in organizing this mega health camp. ప్రెజెంట్ సిచ్యువేషన్ మా పోలీస్ వాళ్ళు బయటికి వెళ్ళి మా డ్యూటీ పరంగా వేరే డిపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే మా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా బిజీగా ఉంటుంది. 24 hours డ్యూటీ చేయడము, అలా చేయడం వల్ల టైం కుదరక మేము బయట వెళ్ళి టెస్టులు చేయించుకోవాలన్నా మాకు టైం అనేది సరిపోదు. ఇటువంటి డ్రగ్స్ కానివ్వండి, మిగతా మాదక ద్రవ్యాలు కూడా మీ యొక్క బాడీ యొక్క సిస్టమ్ మీద బాగా ఇంపాక్ట్ చేస్తుంది. ఎవరైనా ఇటువంటి డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ తీసుకుంటే మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన కోరుకుంటున్నాం. ఒకవేళ అమాయకుల ప్రజలు ఉంటే వాళ్ళని రీఅడిక్షన్ క్యాంప్ పంపించి రీహాబిలిటేషన్ ద్వారా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో తీసుకొస్తాం. అట్లానే ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకొస్తాం.
ఇట్లాగా ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకుని మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇట్లా సహాయం చేస్తున్నందుకు విమలాకర్ రెడ్డికి మరియు కిమ్స్ సన్షైన్ హాస్పిటల్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకుంటాం. అట్లానే వీళ్ళు ఇట్లాంటి యాక్టివిటీస్ ఇంకా చేయాలని ఎక్కడెక్కడ అవసరం ఉంటే సఫిషియెంట్ సపోర్ట్ కూడా మేము ఎక్స్టెండ్ చేయడానికి మేము ఎప్పుడు రెడీగా ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. Sujalam Sufalam Malayaj Shikalam Shasya Shamalam